బావగారు వెళ్ళొస్తాం, ఇలా మరి వెళ్ళొస్తాం. రాకండి. ఓ తమ్ముడు నాన్న దగ్గర దుఃఖమక్కలాగా పెద్ద కంటే ఒకసారి తీసుకెళ్ళి. సరే అన్నయ్య. నాన్నగారు నేను మహేష్ గారి బండి మీద వచ్చేస్తాను, మీరు ముగ్గురు బస్సులో వచ్చింది. సరే సరే. సరే మామ, ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా ఉట్టి చేతులతో వెళ్తారు, రిటర్న్ తిరిగి వస్తున్నప్పుడు మీ తాతను లగేజ్ లో తీసుకొచ్చేస్తారు మీరు. నిజమేరా, ఎవరి మీద లేని సాఫ్ట్ కార్నర్ మా తాత మీద ఎందుకు అర్థం కాదు మా బాబుకి. ఆ వైజాగ్ లో ఎవరైనా వస్తారన్నారనుకో ఏదో ఒక సాక్ చెప్పి తప్పించేస్తాడు. అదే మా తాత ఇలా వస్తానంటే చాలు, సరే పదండి పెదనాన్న గారు అనుకుని తీసుకొచ్చేస్తాడు. ఆడేమో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పెద్ద చెరువు అని నందుపుతాడు. పోనీ మా బాబు ఏమైనా తీసుకెళ్తాడంటే మా బాబు తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకొస్తాడో ఏటో తెలియదు మా తాతని. మీ తాతకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వైజాగ్ లో ఇల్లు ఇంకేవో ఉన్నట్టున్నాయి. అదనమాట సంగతి, నాకు అర్థమైందిలే. నీకేట అర్థమైందిరా? సింపుల్ రా, మీ నాన్న మీ తాత ఆస్తి మీద కొనేసినట్టు ఉన్నాడు, అందుకే మీ తాతను పోకముందే కాకపడుతున్నాడు. మీ నాన్నలాగా అనుకున్నావేట్రా? మా నాన్నే వాళ్ళకి ఆస్తుల కోసం గట్ట కక్కుతు పడ్డా. మీ తాతలు నీకు రాసిస్తానంటే నువ్వు వద్దంటావేటే? ఎందుకు వద్దంటాను, కావాలంటాను. మరి నీకోసమే లాగడానికి ట్రై చేస్తున్నాడేమోరా. లాస్ట్ నిమిట్ లో నా కొడుకు ఇవ్వలేకపోయినా బాధపడకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నట్టు ఉన్నాడు మీ నాన్న. అంటే అంటవా? అంతేరా, ఇంకా డౌట్ ఏంటి నీకే? ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు ఆయిల్ నాకు రాసి ఇచ్చేత వైజాగ్